హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అనగనగా తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే ఈటీవీ విన్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ అయితే 2 hours 7 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన కార్తిక్ తన ఒక సిన్సియర్ స్కూల్ టీచర్, అది కూడా ట్రెడిషనల్ స్కూల్లో అనమాట. తన సన్ అంటూ కొంతమంది స్టూడెంట్స్ అయితే బట్టి పెట్టి చదవడానికి అయితే ప్రయత్నిస్తుంటారు, బట్ ఫెయిల్ అవుతారు అనమాట. తను క్రియేట్ చేసిన ఒక స్కూల్లో జాయిన్ చేసుకుని బట్టి పట్టడం కాకుండా అర్థమయ్యే విధంగా చదవడం ఎలా నేర్పించి వాళ్ళని పాస్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య. మరీ సూపర్ గా లేదు, అలా అని చెప్పేసి మరీ దారుణంగా కూడా లేదు. ఫ్యామిలీతో ఏదన్నా మంచి మూవీ చూద్దాము, ఫీల్ గుడ్ మూవీ అనుకుంటే చూడండి, బట్ కమర్షియల్ అపీల్ కోసం అయితే చూడొద్దు. అలాంటి ఎలిమెంట్స్ అయితే ఏమి ఉండవు మూవీలో. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎమోషనల్ డెప్త్ భయ్య. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అయితే చాలా సీన్స్ లో డీప్ గా ఎమోషనల్ టచ్ అయ్యే విధంగా అయితే రాసుకున్నారు. ఆ సీన్స్ అన్ని కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది అనమాట. దాని పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా మీకు నచ్చుద్ది భయ్య. అంటే బట్టి కాకుండా అర్థమయ్యే విధంగా చదవాలి, దానికోసం ఏం చేయాలి అన్న సెటప్ ఇదంతా కూడా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మంచిగా సెటప్ చేసుకుంటారు, ఒక ఫ్లో లో అయితే వెళ్ళిపోతుంది మూవీ అంతా కూడా. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. అండ్ ఈవెన్ మెయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా సుమంత్ గారు అయితే మంచి సెటిల్ అండ్ హార్ట్ ఫెల్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పాలి. చాలా బాగా సూట్ అయ్యారు ఆ క్యారెక్టర్ లో. ఇంకా రిలేటబుల్ మెసేజ్ అయితే ఉంటుంది. పేరెంట్స్ అండ్ టీచర్స్ వీళ్ళందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఈ మూవీ చేసే కామెంటరీ అనేది ఆ మోడర్న్ ఎడ్యుకేషన్ ప్రెజర్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద మంచిగా మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని పరంగా కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. ఇంకా రైటింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అనమాట. కొంచెం థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి ఆ డైలాగ్స్ కూడా. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది. వీటి పరంగా నాకు మూవీ బాగా అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ పోయేది. ఫస్ట్ హాఫ్ టేక్స్ టైం, బట్ ఓకే. అంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ప్లాట్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి కొంచెం స్లో అయిపోతుంది మూవీ అంతా కూడా. అంత వర్కౌట్ అవ్వాలి. సీన్స్ అన్ని కూడా వీక్ రైటింగ్ అయితే ఉంటుంది సెకండ్ హాఫ్ లో. పైగా లిమిటెడ్ అప్పీల్ ఉంటుంది భయ్య, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. సో అందరికి వర్కౌట్ అయ్యే మూవీ అయితే ఏం కాదు. మీరు కనుక లైక్ నివేతా థామస్ గారు 35 కానీ ఎలాంటి స్లో పేసింగ్ మూవీస్ చూస్తాము, ఆ టైప్ కంటెంట్ ఉన్న మూవీస్ చూస్తాం అనుకుంటేనే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. ప్రిడిక్టబిలిటీ కూడా ఉంటుంది. సమ్ ఎమోషనల్ బీట్స్ కానీ ఫెమిలియర్ గా అనిపిస్తాయి. అండ్ ఫార్మాలిటిక్ వేలో అయితే ప్రెజెంట్ చేస్తారు. అంటే న్యూ రైటింగ్స్ అయితే ఉండవు, న్యూ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం ఫార్మాలిటిక్ అండ్ టెంప్లెట్ టైప్ లో అయితే వెళ్ళిపోద్ది అనమాట. అందువల్ల నాకు మరీ సూపర్ గేమ్ అనిపించలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక ఫీల్ గుడ్ డ్రామా చూద్దాం అనుకుంటే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగుంది కాబట్టి గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా, మీకు వర్కౌట్ అవ్వచ్చు. మరి నాకైతే ఓకే అనిపించింది, పర్లేదు. మరీ సూపర్ గా అయితే ఏం లేదు, బట్ చూడొచ్చు. ఈటీవీ ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.